ఊపేవాడు. మా నాన్నగారు సరదాగా అనేవారు, బాబా ఓపక ఇప్పటికే 14 ఎకరాలు ఊపావు, ఇంకేం ఊపుతావు అనేవారు. ఆయన 14 ఊపాడు. ప్యాకెట్లో 14 పోయి. నేను అక్కడికే అడిగాను ఒకసారి, మా నాన్నగారు లేని సమయం చూసి, మావయ్య గారు 14 ఎకరాలు ఎలా పోయాయండి, ఆటకో సెంటు చొప్పున ఆడితే 1400 సెంట్లు కదా, కొన్ని ఆటలు మీరు గెలిచేవారు కదా, నీ అంత తెలివితేటలు నాకు లేవరా, ఆటకు ఎకరం చొప్పున ఆడేశాను అన్నాడు. మరి పోకేమవుతాయి? పైగా వీరావేశంతో అంతు తెలుసుకుందామని ఆడేశాను, అదేనా అంతు చూసింది అన్నాడు. అప్పుడు మాకు చిన్నతనంలో అర్థమైంది, కాలు ఊపితే శని అన్నమాట. అందుకే నాన్నగారు మావయ్య గారు అంటున్నారు ఇలాగే, 14 ఊపే బాబా ఇంకేం ఊపుతూ ఉంటాడు. ఊరికే చెప్పరమ్మా, అవన్నీ కాళ్ళు ఊపకూడదు. నిజంగానే ఆ నరాలన్నీ బలహీనమైపోతాయి. ఏదైనా అనవసరంగా శ్రమ పెడుతున్నారు మీరు. శరీరాన్ని శ్రమ పెట్టాలి, ఇలా కాదు. నడవండి శుభ్రంగా, పరిగెత్తండి, అవసరమైతే కూర్చోండి, లేవండి, అలా శ్రమ పెట్టండి. కానీ ఊరికే కూర్చొని ఇలా ఊపడం ఏంటి? అది అనవసరపు శ్రమ. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కూడా చేతులు మీరు వద్దన్నా ఊగుతాయి, గమనించండి. అది నేనేం ప్రయత్నం చేయట్లేదు, ఇక్కడ మాటలను బట్టి ఊగుతాయి. మా మేనత్త